Hi students, good morning to everyone. From today's session, I am going to discussing about two concepts, that is HTML and JavaScript. In today's session, let us have to look on introduction of HTML. Okay. Today's learning objectives are learning objectives are HTML, structure of HTML, browsers and their types. Okay. First concept is introduction of HTML. What is HTML? HTML stands for Hypertext Markup Language. HTML stands for Hypertext Markup Language. What is markup language? Markup language is not a programming language. What is the difference between markup language and programming language? అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు మార్కప్ లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి? మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వచ్చేసి వేరబుల్స్, మెథడ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ మార్కప్ లాంగ్వేజ్ వచ్చేసి ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. వీటికి ఎటువంటి వేరబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో అసలు ఈ మార్కప్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కనుక జనరల్గా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలి అంటే కనుక వెబ్ పేజెస్ అనేవి కావాలి. ఆ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ మార్కప్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, మనం చూస్తూనే ఉన్నాం నవ్వే డేస్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ రిలేటెడ్ టు ద వెబ్సైట్ కదా. సపోజ్ మనం ఏదన్నా కుకింగ్ అనేది చేయాలనుకోండి, కొత్త వంటకం ఏదన్నా చేయాలి అంటే మనం యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ మనం ఏం చేస్తాము, దాంట్లో ప్రొసీజర్ అనేది చూస్తాం. లేదు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి, మనం ఏం చేస్తాము, ఆ వెబ్సైట్కి వెళ్ళి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం వ్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ని డెవలప్ చేయాలి అంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఎడిటర్ అనేది ఒకటి కావాలి. టెక్స్ట్ ఎడిటర్ వచ్చేసి ఏదర్ నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ యాజ్ ద వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అనేది ఎందుకు, మనం ఈ వెబ్ పేజెస్ని వ్యూ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ వెబ్ బ్రౌజర్ అనేది కావాలి. ఈ వెబ్ బ్రౌజర్స్ వచ్చేసి మనందరికీ తెలుసు. వెబ్ బ్రౌజర్స్ ఏవేంటి అంటే అందరి సిస్టమ్స్లో ఉంటాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఒపెరా కానీ, సఫారీ కానీ, ఇవన్నీ కూడా ఏంటి, వెబ్ బ్రౌజర్స్. ఓకే, హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML is used to create the static web pages. Static means స్టాటిక్ వెబ్ పేజెస్కి డైనమిక్ వెబ్ పేజెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, మనకి వెబ్ పేజెస్ వచ్చేసి రెండు రకాల వెబ్ పేజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ యాజ్ ద స్టాటిక్ అండ్ అనదర్ వన్ యాజ్ ద డైనమిక్. స్టాటిక్ వెబ్ పేజ్ మీన్స్ ఎనీ డేటా, ఏదన్నా మనం ఒక డేటా కానీ ఏదన్నా ఒక అప్లికేషన్ డేటా ఏదన్నా రాసాము అంటే వెబ్ పేజ్లో అది ఎప్పటికీ చేంజ్ కాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ ఇన్ అవ్వాలి అనుకుంటే కనుక ఎక్కడి నుండి మనం ఓపెన్ చేసినా కానీ అదే కంటెంట్ అనేది అందరికీ కనపడుతుంది, ఆ డేటా అనేది చేంజ్ చేయలేము. అదే డైనమిక్ వెబ్ పేజ్ అంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ అంటే కనుక చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ని మనం చూస్తూ ఉన్నామంటే బూలియన్ మార్కెట్ చూస్తున్నప్పుడు డైలీ చేంజెస్ అనేవి జరుగుతాయి. అవేంటి, డైనమిక్ వెబ్ పేజెస్ అంటే లోపల డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ స్టాటిక్ వెబ్ పేజెస్కి వచ్చేసి మనం ఏ ప్లేస్ నుండి చూసినా ఆ డేటా అనేది చేంజ్ కాదనమాట. నెక్స్ట్ HTML widely used language on web.
మనం వెబ్ పేజెస్ను క్రియేట్ చేయాలి అంటే మనకి ఓన్లీ ద లాంగ్వేజ్ యాజ్ ద హెచ్టిఎంఎల్. ఓకే, వీ కెన్ క్రియేట్ స్టాటిక్ వెబ్సైట్ బై హెచ్టిఎంఎల్ ఓన్లీ. ఓకే, browser do not display HTML tags but then render the content of the page. మనం వెబ్ పేజ్లో ట్యాగ్స్ని యూజ్ చేసి రాసినప్పటికీ కూడా మనకి వెబ్ పేజ్లోకి వచ్చేసి ఆ ట్యాగ్స్ అనేవి కనపడవు, కానీ ఆ ట్యాగ్స్ మధ్యలో మీరు ఏ కంటెంట్ అయితే రాశారో ఆ కంటెంట్ అనేది మాత్రం కనపడుతుంది. ఇట్ ఈస్ ఏ ఫార్మాటింగ్ లాంగ్వేజ్ ఫర్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్. Next, it allows us to read the content non-linear by using the hyperlinks to a file. మనం నాన్ లీనియర్గా రీడ్ చేయడానికి ఈ హైపర్ లింక్స్ ద్వారా యూజ్ చేస్తాం అనమాట. హైపర్ లింక్ అంటే ఏంటి, మనం దాని మీద క్లిక్ చేయగానే ఇంకొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. కోడ్ అనేది ఏదర్ స్మాల్ లెటర్స్లో అయినా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్స్లో అయినా రాయొచ్చు అనమాట. ఎవ్రీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ హ్యావ్ టు ఎక్స్టెన్షన్ .html ఆర్ .htm. మనం ఆల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా .htmlతో కానీ .htmతో కానీ ఎక్స్టెండ్ చేస్తాం. ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ మీన్స్ ఏదర్ నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ కానీ, లేకపోతే ఎడిట్ ప్లస్ కానీ వీటన్నిటినీ కూడా యూజ్ చేయొచ్చు. హౌ టు ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ టెక్స్ట్ ఎడిటర్. మనం ఏం చేయాలి, హెచ్టిఎంఎల్ కోడ్ని మొత్తాన్ని కూడా మనం టెక్స్ట్ ఎడిటర్లో రాసిన తర్వాత, మీన్స్ నోట్ ప్యాడ్లో రాసిన తర్వాత కంపల్సరీగా ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్కి ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి. ప్రతి ఒక్క ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సి ప్రోగ్రామ్స్ రాస్తుంటే కనుక సి ప్రోగ్రామ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .c అని పెడతాం, ఫైల్ నేమ్ .c అని పెడతాం. అదే C++ అయితే కనుక ఫైల్ నేమ్ .cpp అంటాం. అదే పైథాన్ అయితే కనుక ఫైల్ నేమ్ .py అని చెప్పేసి పెడతాం. అదే డాక్యుమెంట్ ఫైల్ అయితే కనుక ఫైల్ నేమ్ .doc అని పెడతాం. అలానే మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలి అంటే టెక్స్ట్ ఎడిటర్ వచ్చేసి మనం ఏది తీసుకున్నాము, నోట్ ప్యాడ్ అనేది తీసుకున్నాము. నోట్ ప్యాడ్లో మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫైల్ నేమ్ .html కానీ .htmతో కానీ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఓపెన్ ఏ ఫైల్ ఇన్ వెబ్ బ్రౌజర్. ఆ ఫైల్ని మనం ఎక్కడ వ్యూ చేసుకుంటాము, వెబ్ బ్రౌజర్లో వ్యూ చేసుకుంటాం. వెబ్ బ్రౌజర్లో వ్యూ చేయటం అంటే మనం ఎప్పుడైతే .htmlతో కానీ .htmతో కానీ మనం ఆ ఫైల్ని సేవ్ చేసామో మనకి డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ మీద డబుల్ క్లిక్ చేస్తే కనుక దట్ కరెస్పాండింగ్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. కోడ్ అనేది ఎలా రాస్తాము, హెచ్టిఎంఎల్లో కోడ్ అనేది ఎలా రాస్తాము అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ద్వారా రాస్తాం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లో రాస్తాం. ప్రతి ఒక్క ట్యాగ్కి కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేవి కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. ఈ ట్యాగ్స్ అనేవి వేటిల్లో రాస్తాము అంటే యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తాము. ఓకేనా, యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తాం. సరే, ఓకే. బేసిక్ సింటాక్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి వచ్చేసి కంపల్సరీ ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ స్టార్టింగ్ ట్యాగ్కి ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో మనం ఏం రాస్తాము, కంటెంట్ అనేది రాస్తాము. ఆ కంటెంట్ అనేది మనకి వెబ్ పేజ్లో కనపడుతుంది అనమాట. ఈ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్లో జస్ట్ ట్యాగ్ నేమ్ రాస్తాము, తర్వాత మధ్యలో కంటెంట్ అనేది రాస్తాము. ఎండింగ్ ట్యాగ్ వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ నేము ఎండింగ్ ట్యాగ్ నేము రెండు ఒకటే ఉంటుంది, కాకపోతే స్లాష్ సింబల్ యూజ్ చేసి
మనం ఏం చేస్తాము, ఎండింగ్ ట్యాగ్ నేమ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్. ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది మనం స్టార్టింగ్ ప్రోగ్రామ్ రాయాలి అంటే కనుక డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అని కనుక రాస్తే హెచ్టిఎంఎల్ యొక్క వెర్షన్ ఏంటి అని చెప్పేసి ప్రాసెసింగ్ ఏజెంట్కి చెప్తుంది అనమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ వచ్చేసి స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ బిగిన్స్ విత్ హెచ్టిఎంఎల్ అండ్ ఎండ్స్ విత్ /HTML. కంపల్సరీగా మనం ఏం రాయాలి, స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ ఎండ్ హెచ్టిఎంఎల్ రెండు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ రాయాలి అంటే హెచ్టిఎంఎల్ యాంగులర్ బ్రాకెట్స్, దీన్ని ఏమంటారంటే బిగినింగ్ విత్ స్టార్టింగ్ ట్యాగ్ అంటారు. కంపల్సరీగా ఎండింగ్ ట్యాగ్ కూడా ఉండాలి. ఎండింగ్ ట్యాగ్ వచ్చేసి ఎలా రాస్తాము, స్లాష్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే మనం కోడ్ మొత్తం దేని మధ్యలో రాస్తాము, హెచ్టిఎంఎల్కి ఎండ్ హెచ్టిఎంఎల్కి మధ్యలో రాస్తాము. నెక్స్ట్ ఏముంటుంది, హెడర్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ హెడర్ ట్యాగ్లో కూడా స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. జనరల్గా ఈ ట్యాగ్స్లో, ఈ హెడర్ ట్యాగ్లో మనం ఏదో టైటిల్స్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, స్టైల్స్ కానీ, లేకపోతే మెటా కానీ ఇట్లాంటి ఏమన్నా ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే కనుక ఈ హెడర్ ట్యాగ్లో రాస్తాం అన్నమాట. హెడర్ ట్యాగ్ వచ్చేసి మనం టైటిల్ బార్ మీద ఏదైనా డిస్ప్లే చేయాలి అంటే కంపల్సరీగా హెడర్ ట్యాగ్ని ఓపెన్ చేసాం కదా, కంపల్సరీగా హెడర్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. జనరల్గా ఈ హెడర్ ట్యాగ్లో ఏం యూజ్ చేస్తాము, టైటిల్స్ని వీటినైనా డిస్ప్లే చేయాలి అంటే కనుక టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఏదన్నా టైటిల్ ఇవ్వాలి అనుకుంటే, సపోజ్ నేను టైటిల్ బార్ మీద వెల్కమ్ అని చెప్పేసి ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా. హెడర్ ట్యాగ్ వల్ల యూస్ ఏంటి అంటే కనుక డాక్యుమెంట్ హెడర్ ట్యాగ్లో వచ్చేసి ఏదో టైటిల్స్ని కానీ, స్క్రిప్టింగ్స్ కానీ వీటినైనా ఎంబెడ్ చేసుకోవాలి అంటే కనుక ఈ హెడర్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్ వచ్చేసి మీరు ఏ కంటెంట్ని అయితే వెబ్ పేజ్లో విజిబుల్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంటెంట్ని మొత్తాన్ని కూడా దేంట్లో రాస్తాము, బాడీ ట్యాగ్లో రాస్తాము. ఓకే, ఇక్కడ చూడండి, ఈ హెడర్ ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏ కంటెంట్ని అయితే చూపించాలనుకుంటున్నానో వెబ్ పేజ్లో దాన్ని ఎక్కడ రాస్తాము, బాడీ ట్యాగ్లో రాస్తాము. ఈ బాడీ ట్యాగ్లో నేనేం రాద్దాం అనుకుంటున్నా అంటే హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్ అని చెప్పేసి అని అంటున్నాను. నేను హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆల్ అని చెప్పేసి నాకు వెబ్ పేజ్లో మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి అనుకుంటున్నాను. నాకు టైటిల్ బార్ మీద ఏం రావాలి, వెల్కమ్ అనేది రావాలి. సో ఇప్పుడు నేను ఫైల్ని మొత్తాన్ని కూడా ఎక్కడ రాశాను, ఒక నోట్ ప్యాడ్లో రాశాను. నోట్ ప్యాడ్లో రాసిన తర్వాత ఈ ఫైల్ని ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఏం పెడదాము, కంపల్సరీగా .html కానీ .htmతో కానీ చేయాలి. సరే, నేను వెల్కమ్ అని చెప్పేసి ఫైల్ నేమ్ అనేది ఇస్తున్నా, .html అని చెప్పేసి అంటున్నాను. డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్తో సేవ్ అయిపోతుంది. సో దీన్ని నేను ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. వెల్కమ్ అని చెప్పేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా అనేది చూద్దాము. ఓకేనా, ఇక్కడ ఏమని వచ్చింది, టైటిల్ బార్ మీద వెల్కమ్ అని వచ్చింది. నేను ఏ కంటెంట్ని వ్యూ చేయాలనుకున్నాను, హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆల్ అనేది చేయాలని చెప్పేసి అనుకున్నాను, చేశాను. ఇక్కడ హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆల్ అనేది వచ్చింది. ఒక్క నిమిషం.
వెబ్ పేజ్లో ఏమని వచ్చింది, వెల్కమ్ అని వచ్చింది. టైటిల్ బార్ మీద వెల్కమ్ అని వచ్చింది. మీకు వెబ్ పేజ్లో మీకు ఏం కనపడుతుంది, హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆల్ అనేది కనపడుతుంది. మనం అదే కదా కోడ్ రాసింది. ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం కూడా దేని మధ్యలో రాసాము, హెచ్టిఎంఎల్కి ఎండ్ హెచ్టిఎంఎల్కి మధ్యలో రాసాము. నెక్స్ట్ హెడర్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఈ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద హెడర్ ట్యాగ్ అంటే, మనం టైటిల్ బార్ మీద ఏమన్నా టైటిల్స్ ఇచ్చుకోవాలి అన్నా, స్క్రిప్టింగ్ని ఎంబెడ్ చేసుకోవాలి అన్నా, మనకి స్క్రిప్టింగ్స్ వచ్చేసి 2 రకాల స్క్రిప్టింగ్స్ అనేవి ఉన్నాయి. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఉంది, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఉంది. ఈ స్క్రిప్టింగ్ని నేను ఎంబెడ్ చేయాలి అన్నా కానీ హెడర్ ట్యాగ్లోనే ఎంబెడ్ చేద్దాం. అంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్క్రిప్టింగ్ గురించి చెప్పుకుందాము. ముందర ఈ హెడర్ ట్యాగ్లో దేని గురించి నేర్చుకున్నాము, టైటిల్ అనే ట్యాగ్ గురించి నేర్చుకున్నాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద టైటిల్ ట్యాగ్ మీన్స్, సపోజ్ we want to display any title on the title bar, we are using the title tag. టైటిల్ బార్ మీద ఏదన్నా టైటిల్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బాడీ ట్యాగ్. మనం ఏ కంటెంట్నైతే వెబ్ పేజ్లో వ్యూ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ని ఎక్కడ రాస్తాము, బాడీ ట్యాగ్లో రాస్తాం. సపోజ్ నేను ఇక్కడ హాయ్ స్టూడెంట్స్ అన్నాను కదా, దీని బదులుగా ఇంకేదన్నా మెసేజ్ని డిస్ప్లే చేయాలి అన్నా కానీ చేయొచ్చు. ఏంటి, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్క్ లాంగ్వేజ్. ఓకే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసిన తర్వాత దీన్ని రీఫ్రెష్ చేస్తే ఏమని వచ్చింది, నాకు వెబ్ పేజ్లో ఏం డిస్ప్లే అయింది, HTML స్టాండ్స్ ఫర్, చూడండి వెబ్ పేజ్లో మనకి ఏం డిస్ప్లే అయింది, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా. నెక్స్ట్ ఓకే, బేసిక్ సింటాక్స్ వచ్చేసి హెచ్టిఎంఎల్కి వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. స్టార్టింగ్ ట్యాగ్ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్ అంటే లెస్ దెన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో ట్యాగ్ నేమ్ అనేది రాస్తాము, అది స్టార్టింగ్ ట్యాగ్. ఎండింగ్ ట్యాగ్ కూడా స్టార్టింగ్ ట్యాగ్ నేమే ఉంటుంది, కాకపోతే స్లాష్ అనేది యూజ్ చేస్తాము. మధ్యలో ఈ ట్యాగ్ మధ్యలో మనం ఏ కంటెంట్ని అయితే రాయాలనుకుంటున్నామో కంటెంట్ని రాస్తాము. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది డాక్యుమెంట్ ఇట్ ఈస్ అండ్ టెల్ ద ప్రాసెసింగ్ ఏజెంట్ అండ్ హెచ్టిఎంఎల్ version. Okay, what type of document it is and tells the processing agent and HTML version. Next HTML కి వచ్చేసి HTML డాక్యుమెంట్ కి వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం, హెడర్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. హెడర్ ట్యాగ్ వచ్చేసి మనం ఏం చేస్తాము, టైటిల్స్ కానీ లేకపోతే స్క్రిప్టింగ్ని కానీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని కానీ మెటాని కానీ వేటినైనా ఎంబెడ్ చేసుకోవాలి అంటే కనుక ఈ హెడర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. టైటిల్ ట్యాగ్ అనేది ఎక్కడ రాస్తాము, హెడర్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ అనేది రాస్తాము. ఇది ఏం చేస్తుంది, డాక్యుమెంట్ యొక్క టైటిల్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ బాడీ ట్యాగ్ వల్ల నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ ట్యాగ్. ద విజిబుల్ పార్ట్ ఆఫ్ HTML document is in between body tag. Okay, all HTML document starts with the document type declaration. Okay, next syntax. Document type HTML header part, title part, body part lo document content goes here. అంటే డాక్యుమెంట్ నాకు వెబ్ పేజ్లో ఏ కంటెంట్ని అయితే వ్యూ చేయాలనుకుంటున్నానో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా బాడీ ట్యాగ్లో రాస్తాం. ఓకే, నెక్స్ట్
వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ టైప్. ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఏమి డిస్క్రైబ్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ యొక్క వెర్షన్ ఏంటి అనేది చెప్తుంది. నెక్స్ట్ హెచ్టిఎంఎల్కి ఎండ్ హెచ్టిఎంఎల్కి మధ్యలో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. దీంట్లో హెడర్ పార్ట్లో టైటిల్ ట్యాగ్ అనేది తీసుకున్నాము. హెచ్టిఎంఎల్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని టైటిల్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ హెడర్ పార్ట్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ కంటెంట్ని అయితే మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ని బాడీ ట్యాగ్లో రాస్తాం. ఆల్రెడీ వేరే ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసాము, సేమ్ అలానే రాస్తాము. నెక్స్ట్ హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ రిప్రజెంట్స్ ద డాక్యుమెంట్ హెడర్ and starts with head and close with /head. It includes the tags like title, script, style, meta and so on. What is the use of title tag? This is the document's title. మనం డాక్యుమెంట్కి టైటిల్ ఏదన్నా డిస్ప్లే చేయాలి, టైటిల్ బార్ మీద ఏదన్నా టైటిల్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక టైటిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టైల్ ట్యాగ్. స్టైల్ ట్యాగ్ అంటే కనుక స్టైల్ స్పెసిఫికేషన్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో స్టైల్ స్పెసిఫికేషన్ని ఎంబెడ్ చేయాలి అంటే స్టైల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్క్రిప్టింగ్ ట్యాగ్. ఈ స్క్రిప్టింగ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే కనుక డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి స్క్రిప్టింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం హెచ్టిఎంఎల్లో స్టాటిక్ వెబ్ పేజెస్ని మాత్రమే క్రియేట్ చేస్తాము. అదే స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసాము అంటే డైనమిక్ వెబ్ పేజెస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. దీంట్లోకి వచ్చేసి ఎదర్ వీబీ స్క్రిప్ట్ని కానీ జావా స్క్రిప్ట్ని కానీ ఈ స్క్రిప్టింగ్ ఫంక్షన్స్ని డిఫైన్ చేయాలి అంటే కనుక స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెటా ట్యాగ్. ఈ మెటా ట్యాగ్ it has this has information about the data, custom attributes, values for the document. అంటే దీంట్లో కస్టమ్ అట్రిబ్యూట్స్ కానీ దాంట్లో వాల్యూస్ ఏదన్నా ఇవ్వాలి అంటే కనుక మెటా ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. లింక్ ట్యాగ్. గ్లోబల్ లింక్స్ని వేటినైనా పెట్టాలి అంటే కనుక లింక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ ఇండెక్స్ ట్యాగ్. సింపుల్ కీవర్డ్ ఫర్ సెర్చెస్. సెర్చింగ్ ఏదైనా కావాలి అంటే కనుక ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తారు. ఈజ్ ఇండెక్స్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ బేస్ ట్యాగ్. డిఫాల్ట్ అడ్రస్ ఆర్ డైరెక్టరీ ఫర్ ద లింక్స్ ఇన్ హెచ్టిఎంఎల్ పేజ్. హెచ్టిఎంఎల్ పేజ్లో నెక్స్ట్ డైరెక్టరీ లింక్స్ ఏమైనా కావాలి అంటే గనక బేస్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. బేస్ ఫాంట్ ట్యాగ్ స్పెసిఫైస్ డిఫాల్ట్ ఫాంట్ కలర్, డిఫాల్ట్ ఫాంట్ సైజ్, డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఫర్ ఆల్ టెక్స్ట్ ఇన్ ద డాక్యుమెంట్. నాకు బేస్ ఫాంట్ ట్యాగ్లో ఏదర్ ఫాంట్ కలర్ని కానీ ఫాంట్ సైజుని కానీ నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీని కానీ ఏదన్నా రాయాలి అనుకుంటే కనుక మనం బేస్ ఫాంట్ ట్యాగ్ అనేది ఈ హెడర్ ట్యాగ్లో యూజ్ చేస్తాం. జనరల్గా ఈ హెడర్ ట్యాగ్లో యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి, టైటిల్ ట్యాగ్, స్టైల్ ట్యాగ్, స్క్రిప్టింగ్ ట్యాగ్, మెటా ట్యాగ్, లింక్ ట్యాగ్, ఈజ్ ఇండెక్స్, బేస్ ఫాంట్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్. The body is the container for visible part of the document. మనం డాక్యుమెంట్లో ఏ కంటెంట్ని అయితే వ్యూ చేయాలి అనుకుంటున్నామో దాన్ని దేంట్లో రాస్తాము, బాడీ ట్యాగ్లో రాస్తాం అన్నమాట. ఈ బాడీ ట్యాగ్ వచ్చేసి అడిషనల్గా సమ్ అట్రిబ్యూట్స్ని కూడా తీసుకోవచ్చు. వాట్ ఆర్ దోస్ మీన్స్, బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. లింక్ కలర్స్ వచ్చేసి విజిటెడ్ లింక్స్ ఏంటి, నాన్ విజిటెడ్ లింక్స్ ఏంటి, వీటన్నిటిని కూడా
చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివ్ లింక్ ఆన్ ద పేజ్ అంటే యాక్టివ్ లింక్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు, విజిటెడ్ లింక్ కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఆఫ్ ద పేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక కంటెంట్ని వ్యూ చేయాలి అని అంటే కనుక ఏ ట్యాగ్లు యూస్ చేస్తాము, బాడీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాము. ఈ బాడీ ట్యాగ్ వచ్చేసి ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ని డాక్యుమెంట్స్కి యాడ్ చేసుకోవచ్చు. బీజీ కలర్ అంటే కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ద పేజ్ని చేంజ్ చేసుకోవడానికి. టెక్స్ట్ అంటే కనుక దిస్ చేంజెస్ ద టెక్స్ట్ కలర్ ఇన్ ద పేజ్. లింక్ దిస్ చేంజెస్ ద కలర్ ఆఫ్ ఆల్ నాన్ విజిటెడ్ లింక్స్. ఏ లింక్ మీన్స్ దిస్ చేంజెస్ ద కలర్ ఆఫ్ యాక్టివ్ లింక్ ఆన్ ద పేజ్. వి లింక్ this changes the color of the visited links of the page. Background means this adds a background images to the page. Okay, next, what is web browser? What are the types of web browser? Web browser is software application for accessing information on the world wide web. ఓకే, వరల్డ్ వైడ్ ఇది వెబ్ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఏముంటుంది, మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఏం కావాలి, వెబ్ బ్రౌజర్ అనేది కావాలన్నమాట. వెబ్ బ్రౌజర్ మీకు తెలిసిన వెబ్ బ్రౌజర్స్ ఏంటి, నెట్స్కేప్ నావిగేటర్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి, వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్లో మనం ఏం చేయొచ్చు, ఒక వెబ్సైట్లో ఉన్న పేజెస్ని నావిగేట్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా వెబ్ బ్రౌజర్స్ అనేవి కావాలి. మనకి ఎక్కువగా యూజ్ చేసే బ్రౌజర్ ఏంటి అంటే కనుక గూగుల్ క్రోమ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్? Internet Explorer. The product is a product from software Microsoft Giant software name. మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది మైక్రోసాఫ్ట్ జైంట్ సాఫ్ట్వేర్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ బ్రౌజర్స్ ఇన్ ద యూనివర్స్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1995 along with Windows 95 launch. And it has passed Netscape popularity in 1998. Okay, Internet Explorer is a product from software giant Microsoft. This is the most commonly used browser in the universe. This was introduced in 1995 along with Windows 95 launch. It has passed Netscape popularity in 1998. Next one is the Google Chrome. This web browser is developed by Google and is beta version was first released September 2nd, 2008 for Microsoft Windows. Today, Chrome is known to one of the most popular web browser with its global share of more than 50%. Okay. Next, Mozilla Firefox. Firefox is a new browser derived from Mozilla. It is released in 2004 and has grown to second most popular browser on the internet. Okay, second most popular browser is the Mozilla Firefox. Next, Safari. Safari is developed by Apple. మా యాపిల్ ఫోన్స్లో యూజ్ చేసే బ్రౌజర్ వచ్చేసి సఫారీ. దీన్ని పబ్లిక్ మ్యాక్ ఫోన్స్లో వాటిల్లో అంటే యాపిల్ ఫోన్స్లో వాటిల్లో దీన్ని యూజ్ చేస్తారమ్మా. దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే జనవరి 2003లో రిలీజ్ చేశారు. లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ XHTML,
సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి కూడా దీంట్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒపారా. ఒపారా ఈజ్ స్మాలర్ అండ్ ఫాస్టర్ దాన్ most other browsers. It is full featured, fast, user friendly with keyboard interface, multiple windows, zoom functions and more. Java and non-Java enabled versions available. Ideal for newcomers to the internet, school children's, handicap, as a front end for the CD-ROM. వీటికి ఒపారా అనేది యూస్ చేస్తారు నేను. నెక్స్ట్ కాన్కరర్. ఇది కాన్కరర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ విత్ HTML 4.01 compliance, supporting the Java applets, Java script, cascading style sheet 1, CSS 2.1 అండ్ నెట్స్కేప్ ప్లగిన్స్ అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫైల్ మేనేజర్ సపోర్ట్స్ ద బేసిక్ ఫైల్ మేనేజ్మెంట్స్, లోకల్ యూనిక్స్ ఫైల్ సిస్టమ్స్, సింపుల్ కట్ కాపీ పేస్ట్ ఆపరేషన్స్, అడ్వాన్స్డ్ రిమోట్ అండ్ లోకల్ నెట్వర్క్ ఫైల్ బ్రౌజింగ్ అనేది కూడా దీంట్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైనెక్స్. లైనెక్స్ ఈజ్ ఏ ఫుల్లీ ఫీచర్డ్ వరల్డ్ వైడ్ వెబ్ బ్రౌజర్ ఫర్ ద users for users on Unix, VMS and other platforms running customer addressable character cell terminals or emulators. ఓకే, లైనక్స్ అనేది ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అమ్మా. దీనికి వచ్చేసి యూనిక్స్, విఎంఎస్, అదర్ ప్లాట్ఫామ్స్ కస్టమర్ అడ్రసబుల్ కానీ లేకపోతే క్యారెక్టర్ సెల్ టెర్మినేటర్స్ కానీ ఎమ్యులేటర్స్ కానీ దీన్ని యూజ్ చేస్తారు అనమాట. ఫుల్లీ ఫీచర్డ్. ఓకే, దీస్ ఆర్ ద వెబ్ బ్రౌజర్స్. జనరల్గా మనం యూజ్ చేసే వెబ్ బ్రౌజర్స్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ లేకపోతే గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వెబ్ బ్రౌజర్ అండ్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్. Thank you.